భాగ్యనగర గుండెకాయ మూసీ నది దశాబ్దాలుగా ఒక మురుగు కూపం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతోంది. అవును, పెద్దలంటారు కదా, రోట్లో తలపెట్టి రోకలి పోటుకు భయపడ్డట్టు ఇప్పుడు అడ్డంకులు వస్తున్నాయని వెనక్కి తగ్గే ముచ్చటే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ ఆటంకాలు ఎన్నెదురైనా, ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రక్షాళన ఆగదని ఏకంగా ప్రజల మీద ఒట్టేసి మరీ సవాల్ విసిరారు. అసలు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి? మూసీ పునరుజ్జీవం వెనుక ఉన్న ఆ గ్లోబల్ టార్గెట్ ఏంటి? మురికివాడ నుంచి మహా అద్భుతంగా హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా మారబోతోంది? ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఒక హాట్ టాపిక్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం ఆయనకున్న పట్టుదలకు సంకేతాలిస్తోంది. నల్గొండ జిల్లా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మూసీ కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగిస్తానని ఏకంగా ఒట్టేసి మరీ చెప్పడం ఆయన కమిట్మెంట్ని స్పష్టంగా చూపిస్తోంది. ఏదో ఆషామాషిగా కాకుండా ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఈ పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ విమర్శలు ఎన్నొస్తున్నా వెనక్కి తగ్గేదే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో పాదయాత్ర చేసిన సమయంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు పడుతున్న నరకప్రాయమైన కష్టాల్ని సీఎం రేవంత్ రెడ్డి కళ్లారా చూశారు. కాలుష్యం కోరల్లో చిక్కుకొని ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు ప్రాంతాలు ఎంతలా విలవిల్లాడాయో ఆయనకు ప్రత్యక్షంగా చూశానని పదే పదే చెప్పారు. ఆ ఆవేదన నుంచే ఈ ప్రక్షాళన అనే మహాసంకల్పం పుట్టుకొచ్చిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన మురికిని కడిగేసి పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ప్రజల హెల్త్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కేవలం మాటలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ చారిత్రాత్మక సమస్యకు శాశ్వత ముగింపు పలకాలని కాంగ్రెస్ సర్కార్ బలంగా డిసైడ్ అయింది. ఈ మూసీ ప్రాజెక్ట్ కేవలం ఒక నది శుద్ధీకరణకు సంబంధించిన సాధారణ వ్యవహారం కాదు. ఇది వేగంగా హైదరాబాద్ నగర రూపురేఖల్ని సమూలంగా మార్చేసే ఒక గ్లోబల్ విజన్. తెలంగాణ భవిష్యత్తు, ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి ఇదొక అత్యంత బలమైన పునాదిగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో సిటీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబెట్టాలనే సుదీర్ఘమైన లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రక్షాళన, లక్ష్యం, మార్పు అనే 3 బలమైన పిల్లర్ల మీద ఈ ప్రాజెక్టు డిజైన్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్కి కొత్త గ్లోబల్ ఐడెంటిటీని తీసుకొచ్చేలా భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన ఆసక్తిగా దీన్ని తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ చాలా పక్కాగా సిద్ధమవుతోంది. అయితే ఇంతటి బృహత్తరమైన ప్రాజెక్టు సాకారం కావాలంటే ప్రధానమైన సవాల్ భూసేకరణ. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరికి ఏమాత్రం అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే స్పెషల్ ప్యాకేజీలు, పక్కాగా పునరావాస కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు సర్కారు నుంచి వెళ్లాయి. బలవంతపు నిర్వాసన కాకుండా వారి జీవితాల్లో ఒక బెటర్ చేంజ్ తీసుకొచ్చేలా పునరావాస కాలనీల్ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదని, నగర భవిష్యత్తు కోసమేనన్న నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు రేవంత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారితో కమ్యూనికేట్ చేస్తూ ముందుకు సాగుతోంది. పేదలకు అన్యాయం జరగకుండా పక్కాగా పునరావాసం కల్పిస్తూనే మూసీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఈ బృహత్తర ప్రాజెక్టు కేవలం బ్యూటిఫికేషన్ కోసమే కాదు, హైదరాబాద్ నగరాన్ని ఏళ్ల తరబడి వణికిస్తున్న ఎన్నో పర్యావరణ సవాళ్లకు ఇది చెక్ పెట్టబోతోంది. అవును, అర్బన్ ప్లానింగ్లో ఒక నయా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మూసీ
పునరుజ్జీవం అంటే హైదరాబాద్ నగరాన్ని తరచుగా భయపట్టే ఫ్లడ్ సమస్యకు ఈ ప్రాజెక్టు ద్వారా ఒక పర్మనెంట్ సొల్యూషన్కు అత్యంత కీలకం. వరద నియంత్రణ, ఆధునిక టెక్నాలజీతో నీటి శుద్ధి, పరివాహక ప్రాంతం పొడవునా భారీగా పచ్చదనం పెంపు వంటి ఎన్విరాన్మెంటల్ గోల్స్ని ఇందులో పొందుపరిచారు. వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా డిజైన్ చేయడం ఈ ప్రాజెక్టులోని ముఖ్యమైన హైలైట్. వర్షాకాలం వస్తే వణికిపోయే బస్తీలకు, ముంపు ప్రాంతాలకు ఈ మూసీ అభివృద్ధి ఒక రక్షక కవచంలా మారనుందని అధికారులు చెబుతున్నారు. అర్బన్ ప్లానింగ్లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది. సిటీ డ్రైనేజ్ వ్యవస్థకు ఇదొక మేజర్ రిలీఫ్ ఇస్తుందని నిపుణులు సైతం చాలా పాజిటివ్గా విశ్లేషిస్తున్నారు. కేవలం మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా గోదావరి జలాలతో మూసీని అనుసంధానం చేసి ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు పారేలా ప్లాన్ చేయడం ఈ ప్రాజెక్టులేని మరో కీలకమైన యాంగిల్. మూసీకి ఫ్రెష్ వాటర్ లింక్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని ఒక నిజమైన జీవనదిగా మార్చాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు నదికి ఇరువైపులా ఉన్న సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్ ఉస్మానియా హాస్పిటల్ లాంటి హెరిటేజ్ కట్టడాల వైభవాన్ని మరింత ఎలివేట్ చేసేలా పర్యాటక డిజైన్స్ రెడీ అవుతున్నాయి. ఒకవైపు వరల్డ్ క్లాస్ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే మరోవైపు హైదరాబాద్ కల్చరల్ ఐడెంటిటీని, చారిత్రక వారసత్వ సంపదను కాపాడేలా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో సర్కార్ ముందుకు వెళ్లడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడిన మరో అంశం. మూసీ ప్రక్షాళన పూర్తయితే నగరవాసుల లైఫ్ స్టైల్లో ఒక ఊహించని మార్పు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నదికి ఇరువైపులా వరల్డ్ క్లాస్ రోడ్లు, ఆకర్షణీయమైన థీమ్ పార్కులు, పొడవైన వాక్వేలు, ఆధునిక వినోద కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల నగర ప్రజలు వీకెండ్స్ గడపడానికి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎన్నో కొత్త డెస్టినేషన్స్ అందుబాటులోకొస్తాయి. దుర్గంధంతో కూడిన ఒక మురికివాడలా ఉన్న ప్రాంతం రేపు సిటీకే ఒక ఐకానిక్ రిక్రియేషనల్ హబ్గా మారబోతోందని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. విదేశాల్లో కనిపించే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మోడల్ను ఇక్కడ అప్లై చేయడం ద్వారా హైదరాబాద్ సిటిజన్స్కు సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ దక్కబోతోంది. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి మూసీ కారిడార్ ఒక మెయిన్ గ్రోత్ ఇంజిన్లా మారనుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూసీ ప్రాంతమంతా టూరిజం హబ్గా డెవలప్ అవుతుంది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టు లభించడమే కాకుండా కమర్షియల్ యాక్టివిటీస్ భారీగా పెరుగుతాయి. కొత్త బిజినెస్లు, స్టార్టప్లు రావడం వల్ల లోకల్ యూత్కు వేలాదిగా కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ట్విన్ సిటీస్ ఆర్థిక వ్యవస్థకు ఇదొక కొత్త ఊపునిస్తుందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ గట్టిగా విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో, అలాగే పర్యాటక రంగం ద్వారా తెలంగాణకు భారీగా రెవెన్యూ జనరేట్ చేయడంలో మూసీ ప్రాజెక్ట్ కీ రోల్ ప్లే చేయాలనేదే సర్కార్ అంతిమ టార్గెట్. ప్రభుత్వం ఇంతటి విషయంతో ముందుకు వెళ్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని పొలిటికల్ అండ్ లోకల్ అబ్జెక్షన్స్ రావడం సహజం. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, స్థానికంగా రేగుతున్న నిరసనలు ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ఫోకస్ అంతా ప్రాజెక్టు కంప్లీషన్ పైనే పెట్టారు. ఈ ఆటంకాలను అధిగమించి ప్రజలకు వాస్తవాలు వివరించి ప్రాజెక్ట్ని అనుకున్న టైంలైన్ ప్రకారం పూర్తి చేయాలనే కసితో అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోంది. విమర్శల్ని పాజిటివ్గా తీసుకుంటూనే వాటిని తన వర్క్ ద్వారా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. రాజకీయ విమర్శలు, స్థానిక నిరసనలు ఎన్నొస్తున్నా తెలంగాణ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాటలకే పరిమితం కాకుండా అధికారులను పరుగులు పెట్టిస్తూ గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇంతకీ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కీలక అడుగులు పడుతున్నాయి? పారదర్శకంగా ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారులు భూసేకరణ, పరిహారం పంపిణీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెగ్యులర్గా సీఎం స్థాయిలోనే రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఫీల్డ్ లెవెల్లో ఇలాంటి టెన్షన్స్ రాకుండా చూడాలని, ప్రజల అంగీకారంతోనే పనులు జరగాలని పదే పదే సూచిస్తున్నారు. డీపీఆర్ తయారీ నుంచి మొదలు పెడితే టెండర్ల ప్రక్రియ వరకు అన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తున్నారు. ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా కరప్షన్, డిలే లేకుండా చూడటం ద్వారా పబ్లిక్ ట్రస్ట్ గెలుచుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ అడ్మినిస్ట్రేషన్ స్పీడ్ చూస్తుంటే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన విషయంలో ఎంత సీరియస్గా ఉందో అందరికీ పక్కాగా అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఒట్టేసి చెబుతున్న మూసీ ప్రక్షాళన తథ్యం అన్న మాట వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉంది. దశాబ్దాలుగా ఎవరూ చేయలేని సాహసాన్ని ఆయన భుజానికెత్తుకున్నారు. ఒకప్పుడు ఈ నది నీటిని తాగినవారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఆ దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఈ చారిత్రక తప్పును సరిదిద్దేందుకే ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ హిస్టరీలో రేవంత్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ ఒక్క లక్ష్యం కోసమే ఆయన సిస్టమ్ని పరుగులు పెట్టిస్తున్నారని, ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయడానికి రెడీ అయ్యారని విశ్లేషిస్తున్నారు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కేవలం కాంక్రీట్ నిర్మాణాల సముదాయం కాదు. ఇదొక జీవనదికి మళ్లీ ప్రాణం పోసే బృహత్తర ప్రయత్నం. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే ఒక మోడ్రన్ సిటీకి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చడం దీని ఉద్దేశం. ఒకవైపు పచ్చదనం, మరోవైపు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడం నిజంగా ఒక పెద్ద టాస్క్. అయినా సరే ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ గ్లోబల్ ఎక్స్పర్ట్ సలహాలతో ఈ డిజైన్స్ని ఫైనలైజ్ చేస్తున్నారు. ఫ్యూచర్స్ జనరేషన్ ఈ సిటీని చూసి గర్వపడేలా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక వండర్లా మార్చాలన్న ప్రభుత్వ పట్టుదల ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మూసీ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. ప్రక్షాళన చేయాలన్న సంకల్పం, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం, ప్రజల జీవితాల్లో తీసుకురావాలనుకుంటున్న మార్పు, ఈ మూడు సరైన ట్రాక్లో వెళ్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఆటంకాలు సహజమైన ప్రజల మద్దతు కూడగట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయితే చాలు. ఒట్టేసి చెబుతున్నానని సీఎం రేవంత్ ఇచ్చిన మాటకు, రేపు కళ్ల ముందు కనిపించే రియాలిటీకి సింక్ కుదిరితే హైదరాబాద్ ఒక రియల్ గ్లోబల్ డెస్టినేషన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తుందో, నగర రూపురేఖల్ని ఎలా మారుస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూసీ ప్రక్షాళన ఇది కేవలం ఒక నదిని శుభ్రం చేసే ప్రాజెక్టు మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించే మహాసంకల్పం. రేవంత్ రెడ్డి వేసిన ఈ అడుగు రేపటి తరాలకు స్వచ్ఛమైన జీవాన్ని బహుమతిగా ఇవ్వబోతోంది. ఆటంకాలను అధిగమించి ఒట్టేసి చెప్పిన ఈ మాటలు రేపు ఒక అద్భుతమైన వాస్తవంగా మారితే మూసీ ప్రాజెక్ట్ దేశానికే ఒక రోల్ మోడల్ అవుతుంది. అందమైన భాగ్యనగరం నిజమైన విశ్వనగరంగా సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది.